హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. గైస్, ఈ స్లాబ్ చూసారు కదా, ఇదైతే అభిత్ నగర్లో ఉంది. సో ఈ క్లయింట్ మనకు తెలిసిన వారు ఎప్పటి నుంచో. సో ప్రవీణ్, ఈ స్లాబ్ అనేది లీకేజ్ అవుతుంది, సో ఒకసారి వచ్చి చూడనేసి అన్నారు. సో నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను మొత్తం అంతా కూడా. రూమ్స్ అవన్నీ కూడా చూస్తే ప్రతి రూమ్లో కూడా లీకేజ్ అనేది ఉంది. సో ఏంటి అని మేడం మీద కూడా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే ఈ కాలమ్స్ చూసారు కదా పాతవి, సో ఇవి బాగా పాడైపోయి ఉన్నాయి. ఈ లోడ్ అనేది కూడా ఎక్కువ స్లాబ్ మీద పడడం జరిగింది. అండ్ ఇంకా మొత్తం చాలా క్రాక్స్ అనేవి బాగా డెవలప్ అయిపోయి ఇది రెండు సార్లు వీళ్ళు వాటర్ ప్రూఫింగ్ చేయించడం జరిగింది. అయినప్పటికీ ఇది ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదు. సో మనం ఏం చేసామంటే మొత్తం కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ లోడ్ అనేది తీసేసాం. అవన్నీ బాగా పాడైపోయి రస్ట్ పట్టేసి మొత్తం అన్నీ కూడా. సో మెయిన్ స్లాబ్ మీద వెయిట్ తగ్గించడం కోసం అనేది మొత్తం కాలమ్స్ అనేవి 7 ఉన్నాయి. 7 కూడా మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. రాడ్లు చూసారు కదా, లోపలన్నీ పాడైపోయి. సో ఇలా చేస్తున్నప్పుడు ప్లంబింగ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనమే రెక్టిఫై చేస్తాం ఈ కేసెస్లో. మెయిన్ ఏంటంటే స్లాబ్ లోపల అంటే ప్లాస్టింగ్ ఏదైతే స్క్రీనింగ్ చేస్తాం దాని లోపల ఉన్నాయి ఇవి పైప్స్ చూసారు కదా. సో మోస్ట్లీ ఇలా చేయకండి. సో పైప్ ఏదైతే ఉందో మనకి స్లాబ్ పైన ఉన్నట్టయితే మనకి కొంచెం లీకేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా రావు. ఇన్ కేస్ ఎప్పుడైనా పైప్ డ్యామేజ్ అయినా సరే మనకి స్లాబ్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇదైతే మొత్తం 3 లేయర్స్ ఉన్నాయి. ఈ 3 లేయర్స్ కూడా ఫస్ట్ మన అగ్రిమెంట్ ప్రకారం అయితే 10 mm టు 1 inch వరకు మనం తీస్తాం అనుకున్నాం. సో దీని యొక్క స్లాబ్ కండిషన్ బట్టి మొత్తం కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో మనకి ఏదైనా కొడితే కానీ తెలియదు కదా కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో చూసారు కదా, లేయర్స్ బాగా స్లాబ్ అనేది లేయర్స్ ఫామ్ అయిపోయింది. అండ్ ఇంకా అప్ టు స్లాబ్ వరకు కూడా మనం చిప్పింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తం ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, అది స్లాబ్ డైరెక్ట్ మనం స్క్రీనింగ్ కానీ ప్లాస్టింగ్ పైన అంతా కూడా లేయర్ తీసిన జరిగింది, 3 లేయర్స్ కూడా కంప్లీట్గా. సో ఇప్పుడు మనం జెట్ పంప్ యూజ్ చేసి మొత్తం కూడా డస్ట్ ఎక్కడ లేకుండా శాండ్ ఎక్కడ లేకుండా క్లీన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి క్రాక్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం మొత్తం కూడా డస్ట్ అనేది క్లియర్ చేయడం జరిగింది ఈ జెట్ పంప్ యూస్ చేసి. సో ఇప్పుడు మీకు క్రాక్స్ అనేవి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో చూడండి, మనం ఆ క్రాక్ ఫిల్లింగ్ కోసం మోస్ట్లీ ఇది LW+ డాక్టర్ ఫిక్సిట్ ఈ కెమికల్ అనేది సిమెంట్ స్లరీలో మిక్స్ చేసి 1:5 రేషియో, ఒక లీటర్కి 5 బస్తాలు ఆ స్లరీలో మనం మిక్స్ చేసి. సో చూసారు కదా క్రాక్స్ మీకు ఈజీగా కనిపిస్తున్నాయి వీడియోలో. ఆ క్రాక్స్ దగ్గర డైరెక్ట్గా మనం స్లరీ అనేది థిక్ రేషియో కాకుండా కొంచెం థిన్ రేషియోలోని మిక్స్ చేసి ఎక్కడెక్కడైతే మొత్తం అంతా క్రాక్స్ ఉన్నాయో మొత్తం 3 to 4 కోటింగ్స్ లాగా మనం ఆ స్లరీని మనం దాని మీద స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంతసేపు ఆరనివ్వాలి, ఎందుకంటే అది కొంచెం కిందకి పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేయర్కి ఒక 10 to 15 minutes గ్యాప్ అనేది ఇస్తూ ఉండాలి. అలాంటప్పుడు మనకి కింద వరకు కూడా స్లర్రీ అనేది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఈక్వల్గా చూసారు కదా, ఇప్పుడు మనకి చీపురుతోని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అప్పుడు చిన్న క్రాక్స్ మనం ఐడెంటిఫై చేయలేని క్రాక్స్ కూడా మొత్తం అన్నిటిలో కూడా ఈ స్లర్రీ అనేది ఈ కెమికల్ స్లర్రీ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈక్వల్గా. ఇలా మనం 2 times చేయాలి. సో ఒకసారి ఇదంతా వేసారు చూసారా, ఇలా మనం 2 times చేయాలి. 2 times చేసినట్టయితే ఫస్ట్ లే చేసిన స్లరీలోని ఏదైనా గ్యాప్స్ ఉన్నట్టయితే సెకండ్ వేసిన లేయర్లోని మనకి మొత్తం అయితే కూడా కవర్ అవుతాయి. ఇది చేసిన తర్వాత మనం మొత్తం పెగ్స్ అనేవి వేసుకోవాలి. అమ్మకాలు అంటారు కదా, సో పెగ్స్ వేసుకున్న తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది ఎటువైపు స్లోప్ ఇవ్వాలి, ఎంత మెటీరియల్ పడుతుంది ఏంటి అనేది. సో మనం పెగ్స్ వేసిన తర్వాత అంటే ఒక కాంక్రీట్ లేయర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం 3 layers కూడా తీస్తాం కాబట్టి ఇప్పుడు మనం బేబీ చిప్స్ యూస్ చేసి అండ్ ఇంకా ఈ సిమెంట్లో కూడా మనం డాక్టర్ ఫిక్సిట్ అనేది కెమికల్ అయితే యూస్ చేసిన తర్వాత పెగ్స్ యూస్ చేసిన తర్వాత చూసారు కదా పైన స్క్రీనింగ్ ఎట్ ఏ టైమ్ మనం స్క్రీనింగ్ కూడా చేసుకోవడం వల్ల ప్లాస్టింగ్ శాండ్ మోటార్ యూస్ చేసి, సో అప్పుడు బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అండ్ ఇంకా త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉండదు. లేయర్ కింద ఇప్పుడు మనం ఈరోజు చేసి మరుసటి రోజు చేసాం అనుకోండి, అది ఆల్రెడీ కిందది డ్రై అయిపోవడం వల్ల మనకి
లేయర్లా ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే అట్ ఏ టైం వేయడం వల్ల మనకి లేయర్ అనేది ఫామ్ అవ్వదు, థిన్ లేయర్ వస్తుంది. దగ్గర 10 to ఒక్కొక్క దగ్గర 1 inch వరకు కూడా మనకి థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చూసారు కదా, ఈ కింద వేసే మనం బేబీ చిప్స్ కాంక్రీట్ అనేది చాలా స్లరీ టైప్, ఎక్కువ వాటర్ రేషియో ఉండాలి ఇందులోని. అలాంటప్పుడు మనకి ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నా సరే మొత్తం దిగిపోద్ది. సో దీంతోపాటు ఒక బద్ద పట్టుకొని మనకి నీట్గా కొంచెం వైబ్రేట్ చేస్తే దాన్ని బట్టి మొత్తం ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది. సో చూసారు కదా స్లరీ ఎలా ఉందో. సో ఇది ఒక లేయర్ మనం ఒక పక్క నుంచి స్క్రీనింగ్ చేసుకొస్తున్నాం, ఇంకొక దానికి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సో సిమెంట్ రేషియో కూడా చాలా థిక్ రేషియో ఉండేటట్టు చూసుకోవాలి. మొత్తం ఇలా మనకి ఒక 10 to 15 years వరకు మళ్ళీ ప్రాబ్లం అనేది అసలు రాదు, ఎందుకంటే మనం చేసేది నామ్స్ బట్టి చేస్తున్నాం. సో ఏదైనా సరే సిమెంట్ మిక్సింగ్లో ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే వాటరింగ్. సో ఇదంతా మనం చేస్తామని కాదు, వాటరింగ్ అయితే చాలా మంచిగా చేయాలి రోజు. ఇంకా సమ్మర్ సీజన్ అనుకోండి, ఇంకా ఎక్కువగా వాటర్ చేయాల్సి ఉంటుంది. అది హీట్ ఎక్కకూడదు, ఎందుకంటే ఈ కాంక్రీట్లోని మనకి కొంచెం హీట్ అనేది ఇనీషియల్ స్టేజ్లోనే మనకు వస్తుంది, లోపల అనేది ఉంటుంది. సో దాన్ని కూలింగ్ చేయడం కోసం మనం వాటరింగ్ చేస్తూ ఉండాలి. సో అది కూలింగ్, హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటారు దాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ డే చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కూడా మనం కెమికల్ యూస్ చేసి ఈ స్లర్రీ మొత్తం అంతా స్లాబ్ అంతా కూడా మనం ట్వైస్ దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇక్కడ పిట్ వాల్ అవి చూసారు కదా, హార్న్స్ అవి మనం కింద నుంచి ప్రొవైడ్ చేసాం, కాంక్రీట్ లేయర్ అవన్నీ ఫామ్ చేసి. సో ఇలా మొత్తం స్లాబ్ అంతా కూడా ట్వైస్ ఎట్ ఏ టైమ్ మనం స్ప్రెడ్ చేయాలి. సో ఇలా పిట్ వాల్కి ఏమైనా క్రాక్స్ ఉన్నట్టయితే అవి కూడా మొత్తం ఎట్ ఏ టైం ఇప్పుడే మనం కెమికల్ యూస్ చేసి ఫిల్లింగ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్లో అనేది ప్రాబ్లం రాదు. సో ఇదంతా చేసిన తర్వాత మీరు కంపల్సరీ డే 2 అంటే ఇప్పుడు ఏదైతే స్లరీ అప్లై చేసామో తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం క్యూరింగ్ అనేది కంపల్సరీ ఇంకా వాటర్ లాగా ఉంటూనే ఉండాలి. మినిమం 14 days అనేది మనం క్యూరింగ్ బాగా చేసుకోవాలి. సో చూసారు కదా గైస్, మీ పాత ఇల్లు ఏదైనా లీకేజ్ అవుతున్నట్టయితే స్లాబ్, సో ఇలా మీరు చేసుకున్నట్టయితే 10 years అబోవ్నే ఉంటుంది. సో నేనైతే మొత్తం నామ్స్ బట్టి చేశాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.